ఈ రోజున తాడేపల్లి పట్టణంలో మా జనసేన పార్టీ ప్రారంభోత్సవానికి రావటం నిజంగా ఒక పార్టీ ఎదుగుదల చాలా బాగుందని. ఒక 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని బలోపేతం దిశగా మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా గతంలో కూడా ఫస్ట్ కమిటీ వేసినప్పుడు తాడేపల్లి పట్టణానికి అమ్మడి తిరుపతిరావు గారు ఆ రోజున అధ్యక్షుడిగా వేశాం. తర్వాత వివిధ కారణాల వల్ల వారి మధ్యలో గ్యాప్ రావటం వల్ల ఎలక్షన్ ముందల నేను కూడా గట్టిగా పనిచేస్తానని చెప్పి ఆయన రావటం, మధ్యలో మా సామల నాగేశ్వరరావు మా మండల అధ్యక్షులు కానీ, మా జిల్లా కార్యదర్శి కోమలి గారు కానీ, అలాగే మారుతిరావు గారు కానీ వివిధ కమిటీలు లోపల పార్టీని తాడేపల్లి పట్టణంలో బాగా బలోపేతం చేశారు. దాన్ని కొనసాగింపుగా ఈరోజు తిరుపతిరావు కూడా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయటం, మమ్మల్ని ఆహ్వానించడం, దాంట్లో భాగంగా మా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ వెంకటరావు గారు కూడా మా యొక్క స్నేహపూర్వక వాతావరణంలో వారిని కూడా ఆహ్వానించి, ఎందుకంటే కలిసి మన లోకేష్ బాబు గారి ఎలక్షన్లో చాలా బలంగా పనిచేసాం కలిసి. ఆ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కూటమి ఒక ఏర్పాటు చేసిన క్రమంలో మాకు కూడా సొసైటీలో అలాగే రాజకీయ స్ట్రేచర్లో ఒక బలమైన ముద్ర వేసేదానికి కృషి చేసాం. దాంట్లో భాగంగా మేము కలిసి టీడీపీ మిత్రులతో ఒక మంచి స్నేహభావంగా మేము ఒక కుటుంబం లాగా మేము కలిసిపోయి పనిచేస్తాము. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చారు మాకు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగా ఇక్కడ తాడేపల్లి పట్టణంలో కూడా కులమతాలకు అతీతంగా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేము పోరాడతాం, పనిచేస్తాం. అలాగే ఈ రోజున ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. ఆ ప్రభుత్వంలో భాగస్వామ్య క్రమంలో ఎంత క్రమశిక్షణగా మనం ప్రజలకి ఎంతో చేరువవ్వాలి, అలాగే ప్రజలకి ఏమి మంచి చేయాలి, పింఛన్లు రావాలా, లేదంటే వారి యొక్క ల్యాండ్ ఇష్యూస్, రకరకాలు ఏమున్నా సరే మా జనసేన పార్టీ క్యాడరు అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా ప్రజలకు అండగా ఒక మంచి సుపరిపాలన అందించే దిశగా ఒక గ్రామ స్థాయి నుంచే మేము బిగించేయటం చేద్దాం. నిన్న దాంట్లో భాగంగానే గ్రామ సభలు మునుపెన్నడూ లేని విధంగా 13,000 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి, గతంలో గ్రామ సభలు అంటే ఒక ఇన్స్పిరేషన్, అసలు ఏంది అనేది కూడా తెలిసేది కాదు. ఈ రోజున గ్రామ సభలు అంటే మన సమస్యలు, మన గ్రామాల్లో ఉన్న సమస్యలు మనమే పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే దిశగా నిన్న ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వంలో నిన్న స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తిరుపతిరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీ వెంకటరావు గారికి కూడా టీడీపీ పట్టణ అధ్యక్షులు వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున తాడేపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని మా ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. 3 నెలలు తిరిగి కమిటీలు వేయడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఇక్కడ మాకు సీటు దక్కకుండా మన తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి సీటు దక్కటం, లోకేష్ గారి విజయంలో ఏమీ లేదనుకున్న జనసేన పార్టీ ఇక్కడ వార్డు అధ్యక్షులు కానివ్వండి, కమిటీ సభ్యులు కానివ్వండి, తన వంతు పాత్ర పోషించి మా వాళ్ళందరూ కూడా ఆయన విజయానికి మేము సైతం అంటూ ముందుకొచ్చి కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మా ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన లోకేష్ గారు కానీ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ తగిన గౌరవం దక్కిస్తారని చెప్పేసి మేము మనసా వాచ మేము నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ.